జిల్లాలో కావచ్చు, ముఖ్యంగా బాల్కొండ నియోజకవర్గంలో ఈ వడ్ల కొనుగోలు అనేది చాలా నత్తనడకన సాగుతూ ఉన్నది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. నేను గత 2 రోజులుగా 3 రోజులుగా నియోజకవర్గంలో కొనుగోలు సెంటర్లకు వెళ్ళినప్పుడు రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 20 రోజులు, నెల రోజుల నుంచి వాళ్ళు కుప్పలుగా పోసి కళ్ళాలకు తీసుకొస్తే ధాన్యం నెల రోజుల్లో కూడా వాళ్ళ నంబర్ రావట్లేదు, వాళ్ళ వాటి పోవట్లేదు. నెల రోజులు వాళ్ళు కళ్ళాల దగ్గర వాళ్ళ ధాన్యాన్ని ఉంచాల్సిన దుస్థితి వాళ్ళ వచ్చింది. ఏంది దీనికంతటి కారణం అంటే, అసలు ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఒక పథకం ప్రకారం వడ్లు కొనుగోలు చేస్తాం అని ప్రకటించిన తర్వాత సెంటర్లు ఓపెన్ చేయడానికి ఒక 15 రోజులు తీసుకున్నాం. కొనుగోలు సెంటర్లు నాయకులు వచ్చి రిబ్బన్లు కత్తిరించి అవి ఓపెన్ చేసిన తర్వాత గన్ని బ్యాగులు రావడానికి ఒక వారం రోజులు, గన్ని బ్యాగులు వచ్చిన తర్వాత కాంటా పెట్టడానికి ఒక వారం రోజులు. అంటే కొనుగోలు సెంటర్లు, మేము వడ్లు కొనుగోలు కేంద్రాలు మొదలు పెడుతున్నాము, వడ్లను కొంటున్నాము అని ప్రభుత్వం చెప్పిన తర్వాత దాదాపు 20 రోజుల తర్వాత వడ్లు కొనడం మొదలైంది. అది కూడా ఒక్కొక్క సెంటర్కు రోజుకు 1 లారీ, అట్లా ఒక 2-3 రోజులు ఒక్కొక్క లారీ ఎత్తిరు వడ్లు. తర్వాత 10 రోజులు అసలు 1 లారీ కూడా రాలేదు. మోర్తాడ్ సెంటర్లో నిన్న వెళ్తే వాళ్ళు చెప్తా ఉన్నారు, 3 రోజులు ఎత్తిరన్న, తర్వాత 10 రోజులు అసలు రాలేదు లారీలు. మళ్ళా మొన్న నువ్వు వచ్చినామని తెలిసిన నుంచి 3 రోజుల నుంచి మళ్ళీ ఎత్తులు మొదలు పెడుతున్నాడు అన్న మాట మాట్లాడుతున్నారు. అంటే ఇట్లా నిర్లక్ష్యపూరితంగా కావలసుకొని కొనుగోలు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. కావలసుకొని ఆలస్యం చేస్తే రైతు తాను అయ్యో వీళ్ళు పోవట్లేదు, మా వడ్డు పోవట్లేదు అని చెప్పి వాళ్ళే ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలి. ఇవాళ అదే జరుగుతూ ఉంది. ఇవాళ భీమ్గల్ మండలంలో, మోర్తాడ్ మండలంలో, కమ్మర్పల్లి మండలంలో, ముక్కాల్లో పొద్దునే వచ్చింది. అక్కడ కూడా 1750, 1800, 1900 క్వింటాల్కి ఇవాళ రైతులు వాళ్ళ వడ్లను అమ్ముకుంటున్నారు. మద్దతు ధర ఎంత? 2390 రూపాయలు. అంటే 2390 రూపాయలు ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి ఉండగా ప్రభుత్వం కావాల్సుకొని డిలే చేయడం వల్ల రైతులు ఏం చేయాలో అర్థం కాక ప్రైవేట్ వాళ్ళకి 1900 అమ్ముకుంటున్నారు. అంటే దాదాపు 500 రూపాయలు పర్ క్వింటాల్ అమ్ముకుంటున్నారు. 500 రూపాయలు ఒక క్వింటాల్. అంటే ఒక ఎకరానికి 30 క్వింటాలు వస్తే 15,000 రూపాయలు తక్కువైంది. రైతు 15,000 రూపాయలు నష్టపోయి ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకునే పరిస్థితి. పోనీ ఎవరైనా లేట్ అయితే చూద్దాం అని చెప్పి పాపం ఓపిక పడితే అకాల వర్షం వస్తున్నది. ఈ అకాల వర్షాల వల్ల వడ్లు తడిసిపోతున్నాయి, లేకలు వస్తున్నాయి. పోనీ మంచిగా ఉన్న వడ్లని వీళ్ళు తీసుకుంటున్నారా అని అంటే నెల రోజులు అక్కడ కుప్పలు పెట్టాల్సి వస్తున్నది. పోనీ వాళ్ళ నెల రోజుల తర్వాత వాళ్ళ లైన్ తగ్గితే రైస్ మిల్లర్ దగ్గరకు పోతే వాడు ఇంత తరుగు అంత తరుగు అని చెప్పి వాడు దించట్లేదు లారీ. పోయిన లారీ వారం ఉంటున్నారు రైస్ మిల్లర్ దగ్గర, వాటిలో అన్లోడ్ అయితే లేవు. ఇట్లా చాలా రకాల ఇబ్బందులతోటి వాళ్ళ రైతు ఉన్నాడు. నేను ఈ 3 రోజులుగా నేను అనేక సెంటర్లు తిరిగి ఆఫీసర్స్తో మాట్లాడాను. జాయింట్ కలెక్టర్ గారితో, డిఎస్ఓతో, కలెక్టర్ గారితో ఒకరోజు మాట్లాడాను. తర్వాత 2 రోజులు కలెక్టర్ గారు నా ఫోన్ ఎత్తట్లేదు. ఎప్పుడు చూసినా వీసీలో ఉన్నా అని చెప్పి మెసేజ్ పెడతాను. అంటే ఒక శాసనసభ్యుడు రైతుల ఇబ్బందుల గురించి మాట్లాడతానంటే జిల్లా కలెక్టర్ ఫోన్ లింక్ చేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైనది. అంటే ఇది ప్రభుత్వ పాలసీ. శాసనసభ్యులకు అందుబాటులో ఉండదు, కొనుగోలు కేంద్రాలు యాక్టివ్గా పనిచేయొద్దు, వడ్లు తొందరగా పోవద్దు, మేము కొనద్దు. రైతులే వాళ్ళు బలహీనమైపోయి ఏం దిక్కులేని స్థితిలో ప్రైవేట్ వాడు ఎంత చెప్తే అంత అమ్మేసుకోవాలి.
ఇవాళ జరుగుతున్న పరిస్థితి. నేను వాళ్ళకు చెప్పినాను, మీరు పెట్టిన లారీలు సరిపోవు, మీ ట్రాన్స్పోర్టేషన్ విధానం సరిగ్గా లేదు, మీరు లారీలు పెంచండి. గన్ని బ్యాగులు వస్తలేవు, గన్ని బ్యాగులు కూడా చాలా ఇవాళ అవసరం ఉంటే గన్ని బ్యాగులు, రేపు అవసరం ఉంటే ఇవాళ ఆర్డర్ పెడుతున్నాం. గన్ని బ్యాగులు అనేది 6 నెలల మొదటి నుంచి ప్లాన్ చేయాలి. రేపు అవసరం ఉంటే ఇవాళ ఆర్డర్ ఇస్తే ఎప్పుడు వస్తాయి? అవి 4 రోజులు 12 రోజులకు వస్తాయి. అంటే 3-4 రోజులు సెంటర్లో గన్ని బ్యాగ్ ఉంటుంది. అంటే ఎటువంటి వడ్లు కొనద్దు, ఇవాళ ప్రభుత్వం ప్లాన్ అది. వడ్లు కొనద్దు, ప్రభుత్వం మీద భారం పడద్దు, రైతులే నష్టపోవాలి, ఎంత కొంత తుట్టితో పేరుతో అమ్ముకోవాలి. ఇది వాళ్ళ ప్రభుత్వం చేస్తున్న పని. నేను చెప్పిన వాళ్ళ లారీలు పెంచమని చెప్పిన, గన్ని బ్యాగులు ఇంకా ఎక్కడైనా దేశం ఎక్కడి నుంచైనా సరే ఎట్లా వేసుకో తొందరగా వస్తాయో మీరు తెప్పించుకోవాలని చెప్పిన. అయినా వాళ్ళకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది ప్రభుత్వానికి. ఇక ఈ రైస్ మిల్లర్లు ఏమో వాళ్ళు ప్రభుత్వాన్ని శాసిస్తున్నారు. ప్రభుత్వం ఎట్లా చెప్తే అక్కడ రైస్ మిల్లర్ నిధులు లేదు, రైస్ మిల్లర్ ఎట్లా చెప్తే అక్కడ ప్రభుత్వం వింటా ఉన్నది. నాకే అక్కడ సెంటర్లో ఉన్న తహసీల్దార్లు కావచ్చు, అందరూ కూడా అక్కడ ఉన్న మేనేజర్లు కావచ్చు, సార్ మొన్నటిదాకా 43 ఉండే, 40 కిలోలకు 43 కిలోలు ఇవ్వమంటుంది. 2 రోజుల నుంచి 44 కిలోలు అంటున్నారు. ఇవాళ 45 కిలోలు కావాలంటున్నారు సార్ రైస్ మిల్లర్లు. 45 కిలోలు ఇవ్వకపోతే మేము దించుకోమని చెప్తున్నారని డైరెక్ట్ ఆఫీసర్లే మాకు రైతులకు చెప్తున్నారు. మాకు చెప్పింది రైతులతో మాట్లాడిస్తే వాడు రైస్ మిల్లర్ కూడా అదే మాట చెప్తున్నాడు, 45 తక్కువ మేము దించుకోమని చెప్పి. అంటే 40 కిలోలకు 5 కిలోలు తరుగు ఎంత? 12.5 కిలోలు ఒక క్వింటాల్ ఇవాళ తరుగు తీస్తా ఉన్నాం. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 1.5 కిలో తీసినాం 40 కిలోలకి, అంటే 4 కిలోలు క్వింటాల్. ఇవాళ 12.5 కిలోలు తీస్తా ఉన్నాం. దీని విషయం కూడా చెప్పినాం, అయినా వాళ్ళ కంట్రోల్లో రావట్లేదంటే మరి వాళ్ళు కలిసిపోయినరో ఏమో, రైస్ మిల్లర్లు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కలిసిరో ఏమో, వాళ్ళ మతలబ్ ఏం జరుగుతున్నదో, ఏమి పుచ్చకాలు జరుగుతున్నాయో. రైస్ మిల్లర్లు మాత్రం కడతా తక్కువ చేస్తారు. అట్లనే గ్రేడు దొడ్డు రకం వాటి ఉన్నాయి. దొడ్డు రకం వాటిని గ్రేడ్ 2 రేట్ ఇస్తున్నారు. దొడ్డు రకం వాటికి గ్రేడ్ 1 రేట్ ఇవ్వాలి, గ్రేడ్ 2లో కొడతా ఉన్నారు. అట్లా 20 రూపాయలు పోతా ఉన్నారు ప్రతి కిలోకి ఇవాళ రైతుకి. అందుకే ఎంత చెప్పినా ఈ దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది ఈ ప్రభుత్వానికి. రైతుల నుంచి డిమాండ్ వస్తూ ఉన్నది, మీరు ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా మీరు రైతుల కోసం పోరాటం చేయాలి అని చెప్పి డిమాండ్ వస్తూ ఉన్నది. మరి ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి నిరసనగా అట్లనే కావలసుకొని ఈ వడ్లు కొనొద్దు అన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తున్నది. కాబట్టి ఈ రైస్ మిల్లర్లు విపరీతమైన తరుగు తీసుకోవడానికి నిరసనగా ఈ లారీలు అన్లోడ్ కాకపోవడం, తక్కువ లారీలు పెట్టడం, దీనికి నిరసనగా మరి రేపు ముహూర్తాల్లో 10 గంటలకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడానికి నిర్ణయించడం, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తద్వారా ఈ కడత తగ్గేటట్టు, లారీలు పెంచి వెంటనే వడ్లు లేపేటట్టు, దొడ్డు రకం వడ్లకు గ్రేడ్ 1 రేట్ ఇచ్చేటట్టు, అన్ని రకాల వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చేటట్టు, ఇవన్నిటితో కూడా మరి ఇవన్నీ డిమాండ్ చేస్తూ మేము రేపు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం.
మోర్తాడులో ఉదయం 10 గంటలకు నిరసన కార్యక్రమం మొదలవుతుంది. దయచేసి నియోజకవర్గంలోని రైతులందరికీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నా విజ్ఞప్తి, 9 గంటలకల్లా మీరు మీ గ్రామాల నుంచి బయలుదేరండి. ఎందుకంటే ఎండ ఉంటుంది కాబట్టి 9 గంటలకల్లా మీరు బయలుదేరితే 10 గంటలకల్లా మనం నిరసన కార్యక్రమం మొదలుపెట్టుకొని తొందరలోనే మనం మరి ప్రభుత్వం దిగి వచ్చేదాకా మరి కలెక్టర్ గారు ఫోన్ ఎత్తట్లేదు. రేపు కలెక్టర్ గారి నుంచి మనం హామీ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ డిమాండ్స్ నెరవేర్చేదాకా మనం పోరాటం చేయవలసి ఉంటుంది. కాబట్టి మన రైతులందరూ కూడా సహకరించాలా. బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన మీకోసం పోరాటం చేస్తున్నందున మీరందరూ కూడా సహకరించాలని చెప్పి నేను రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ, జై కేసీఆర్.